వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జనసేన పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా చిత్తూరు జిల్లాలో 32 మంది సభ్యులతో నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ధర్మరాజు తెలిపారు. సోమవారం చిత్తూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు సంస్థాగత ఎన్నికల్లో తగిన ప్రాధాన్యం, పదవులు కల్పిస్తామని చెప్పారు. 5 రోజుల పాటు 7 నియోజకవర్గాల్లో పర్యటించి దరఖాస్తులు స్వీకరిస్తామని, అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు పార్టీకి చేసిన సేవా కార్యక్రమాల వివరాలను జతపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి హరిప్రసాద్ తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. పూర్తి వివరాలతో సహా మేము వచ్చిన రోజున అన్ని కూడా వెల్లడిస్తాం. ఆల్రెడీ మాకు ఫార్మేట్ అన్నీ వచ్చి అందరికీ తెలుస్తుంది. స్థానిక ఎన్నికల్లో కూడా జనసేన నాయకులు పోటీ. ఈరోజు చిత్తూరు పార్లమెంట్లో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార కమిటీ ద్వారా ఇక్కడ ఉన్న జనసైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు అందరినీ కూడా ఎక్కడా లేని విధంగా ఈరోజు ఈ పార్టీ నిర్మాణం ముందుకు తీసుకెళ్ళడానికి మొత్తం 32 మందితో కమిటీని ఏర్పాటు చేసి 7 కాన్స్టిట్యున్సీ కూడా స్వీకరించడానికి రోజున ఇక్కడికి రావడం జరిగింది. మా అందరికీ కూడా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యతని అప్పచెప్పారు. ఆ బాధ్యతని నెరవేర్చడానికి ఈరోజు జిల్లా అధ్యక్షులు మన హరిప్రసాద్ గారు, అలాగే నా తోటి కమిటీ సభ్యులు అందరం కలిసి ఆల్రెడీ మీటింగ్ పెట్టుకుని ఈ రోజున ఒక నిర్ణయానికి వచ్చి ఒక క్రమ పద్ధతిలో ఏదైతే మా అధ్యక్షులు సూచించారో దాన్ని క్షేత్రస్థాయిలో అందరికీ కూడా ఈ మెసేజ్ని అంతా కూడా పూర్తి స్థాయిలో వెళ్ళేటట్టు ముందుగా మేము ఈ రోజు నుంచి కూడా మనం అప్లికేషన్ అన్నింటినీ కూడా స్వీకరించడం జరుగుతుంది. అలాగే 7 నియోజకవర్గాల్లో కూడా అందరినీ కూడా ఈరోజు ఈ JLC ఆఫీస్లో ఇక్కడ చిత్తూరులోనే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడా కూడా వేరే ప్లేసుల్లో తీసుకోరు. కాబట్టి దీన్ని పూర్తిగా అందరూ కూడా మన ఉద్యమి అందరూ కూడా గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా అంటే ఉద్యమి నుంచి నాయకుల వైపు ప్రయాణించే సందర్భం ఇది. పూర్తిగా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక దిశానిర్దేశం చేశారు. దానికి అనుగుణంగా ఈ రోజున మనం సాయంత్రం 5 గంటలకి పోతలపట్టు నియోజకవర్గంలో అంటే క్షేత్రస్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి, సారథులకి, అలాగే అక్కడ ఉన్న ఉద్యమీలందరికీ కూడా తెలిసేటట్టు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకుంటాం. అలాగే అక్కడి నుంచి సాయంత్రం 6:30-7 గంటలకి ఇక్కడ చిత్తూరులో అసెంబ్లీలో ఈరోజు అక్కడ మీటింగ్ పెట్టుకుంటాం. అలాగే రేపు ఉదయాన్న చంద్రగిరిలో 7 గంటలకి మీటింగ్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి నగిరికి 8 గంటలకి 8-8:30 గంటలు నగిరిలో కూడా అక్కడ జన సైనికుల్ని అందరినీ కూడా నాయకులని అందరినీ కూడా కలిసి వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడి నుంచి జీడీ నెల్లూరుకి మళ్ళీ అక్కడ కూడా మీటింగ్ 9:30కి జీడీ నెల్లూరులో కూడా మీటింగ్ పెట్టుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఈ JLC ఆఫీసులో అందరి దగ్గర కూడా నిరంతరం అంటే ఈ మీటింగ్లు జరుగుతూ ఉండగానే మా టీం సభ్యులందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ అన్నింటినీ కూడా స్వీకరించడం, దానికి తర్వాత 2 గంటలు దాటిన తర్వాత ఇక్కడి నుంచి మన కుప్పం నియోజకవర్గంలో 4:30కి అక్కడ కూడా అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో అందరినీ కలిసి దీంతో వాళ్ళ దగ్గర కూడా అంత సమాచారాన్ని అందరినీ కూడా అందించడానికి అక్కడి నుంచి పొలంనేరు 6:30కి పొలంనేరులో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎటువంటి ఇబ్బంది లేదు. మా అధ్యక్షులు ఏదైతే చెప్తున్నారో ఓటమిని బలంగా తీసుకెళ్తాం, అలాగే పార్టీని కూడా బలోపేతం చేస్తూ పార్టీని కూడా ముందుకు నడిపించే బాధ్యత మా అందరిపైన కూడా ఉంటుంది. మేము మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని, దేశాన్ని ఎలా అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తామో అలాగే పార్టీని కూడా ముందుకు తీసుకెళ్తాము. కూడా తగిన రీతిలో ఆయన కూడా స్పందించడం జరిగింది. మనం దాన్ని కూడా పూర్తిగా అంటే తన వ్యక్తిగతంగా చేసిన దాన్ని పార్టీలో ఆత్మపైన కూడా చర్యలు కూడా మనం తీసేయడం జరిగింది. అలాంటి పునరావృతం కాకుండా చాలా గట్టి చర్యలు ఎమ్మెల్యేగానే ఉండడం, ఆయన అధికార మంత్రిగానే ఉంటారు. ఏం తెలియజేస్తారు త్వరలో తెలుస్తున్నాయి అన్నీ కూడా
ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఒక్కటైనా న్యూస్ ఉందని నేను అడుగుతున్నాను. అలాగే కుంకీయన్లు వస్తే ఇంతవరకు ఎప్పుడు కూడా లేని విధంగా పక్క రాష్ట్రం నుంచి కుంకీయన్లు వచ్చి వాటితో ఈ యొక్క అరికట్టాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఒక మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భారతదేశంలోనే 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖని ఈరోజు మొదటి స్థానానికి పెట్టారంటే ఆ జనసేన పార్టీకి ఖచ్చితంగా తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొన్ని తప్పులు జరుగుతుంటాయో, కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఆయన ఈరోజు మీరు ప్రశ్నించాల్సిన విషయం, కుల మతాలకు అతీతంగా ఇప్పుడున్న వాళ్ళలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఎమ్మెల్యేల పిల్లలు లేరు, లేకపోతే టాప్ క్వాలిటీ ఉన్న 1000 కోట్లు 100 కోట్లు ఉన్న వాళ్ళ పిల్లలు లేరు. కొట్టేసే అనే వ్యక్తికి ఈరోజు కాళహస్తి చైర్మన్ ఇచ్చే ఘనత పవన్ కళ్యాణ్ గారికి దొరికింది. అలాగే కుప్పంలో మారుమూల గ్రామంలో ఒకే ఒక రోజు ఒక్కడే జెండా ఎగిరేశాడు. ఆ ఊరంతా ఒక పక్క, ఆ అబ్బాయి ఒక పక్క వామనమూర్తిని అతనికి స్టేట్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. గంగాధర నెల్లూరు నుంచి ఉన్న అతనికి యువ నాయకత్వాన్ని పరుగులు పెట్టిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కుల మతాలకు అతీతంగా కులాలను కలిపే విధానం ఏదైనా ఫస్ట్ లైన్ పెట్టారో అతీతంగా అతీతంగా ఈరోజు ఈ కమిటీలో ఉన్నారు. కాకపోతే రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఒక రోజులో రోమ్ నగరం కట్టబడలేదు. అలాగా జనసేన పార్టీ విధి విధానాలతో పర్ఫెక్ట్గా ఈరోజు 21 of 21 100% స్ట్రైక్ రేట్ చరిత్ర సృష్టించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఏదో 2 అడిగారు, 2 క్వశ్చన్లు. అలాగా మనం ఒక చిన్న 2 తప్పులు జరగచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూడండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మనం ఇక్కడ చూడాలి, పార్టీ యొక్క పనులు చూడాలి. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రిగా ఎవరు చేయనంత గొప్ప కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా మీడియా మిత్రుల ద్వారా మీరు తెలియజేయాలి. మేము మాట్లాడితే 100 మందికి పోతుంది, మీరు మాట్లాడితే రాష్ట్రానికి పోతుంది. యాక్చువల్గా కొన్ని విషయాల్లో నేను డెసిషన్స్ తీసుకుంటాను అంటే వారిద్దరూ అన్నదమ్ముల్లాగా ఉన్నారు. ఈరోజు అన్నదమ్ముల్లాగా ఉన్నారు, ఇద్దరు కలిసి అన్ని పనులు చేస్తున్నారు. ఖచ్చితంగా డెసిషన్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకుంటారో దాన్ని ఎస్ అంటారు అనే ఉద్దేశం, దాని ఉద్దేశం. అంతేగాని ముఖ్యమంత్రిని ధిక్కరించి డెసిషన్ తీసుకుంటాను కానీ ఏదైతే డెసిషన్ ఉప ముఖ్యమంత్రులు తీసుకుంటారో ప్రజలకు పాజిటివ్గా ఉండే డెసిషన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా ఆమోదిస్తారు అనే విషయం అంతే. అది అగెనిస్ట్ కాదు, అది వాళ్ళ బంధాన్ని తెలియజేస్తాం, ఎన్డీఏ కూటమి బంధాన్ని తెలియజేస్తాం అన్నమాట. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.